మన ఇండియాలోనే అతిపెద్ద పార్క్ ఇప్పుడు మన హైదరాబాద్‌లో ఓపెన్ అయింది. ఇదే ఎక్స్‌పీరియం ఎకో పార్క్. హాయ్! దిస్ ఈజ్ శివ వజ్జల. ఈరోజు మనం హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న అతిపెద్ద పార్క్ దగ్గరకొచ్చాము. ఇదే ఎక్స్‌పీరియం ఎకో పార్క్. చాలా బావుంటుంది ఇది. ఇది జస్ట్ హైదరాబాద్ నుంచి 38 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అండ్ ఇది రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం పొద్దుటూరు విలేజ్‌లో ఉంది. అండ్ మనకి చిలుకూరి బాలాజీ టెంపుల్ ఉంది గదా! చిలుకూరు విలేజ్. సో, దానికి దగ్గరలోనే ఉంటుంది. ఇది దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అండ్ ఇక్కడ 25,000 రకాల జాతుల మొక్కల్ని మనం చూడొచ్చు. చాలా బావుంటుంది. అండ్ ఇది ఒక డిఫరెంట్ పార్క్ అన్నట్టు. నార్మల్‌గా మనం హైదరాబాద్‌లో ఉండి మనకి ఒక మంచి పీస్‌ఫుల్ ప్లేస్ కావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. చాలా బావుంటుంది. సో, ఈ వీడియోలో ఈ పార్క్ ఎలా ఉంది? ఇదంతా మనం ఎలా ఎక్స్‌ప్లోర్ చేయాలి? అండ్ ఎలా రావాలి ఇక్కడికనేది మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. స్టార్టింగ్‌లోనే చూడండి ఒక బండ పైన ఇంకొక బండని చెక్కి పెట్టిర్రు. ఒక డిఫరెంట్ షేప్‌లో ఉంది. దీనిపైన ఎక్స్‌పీరియం అని రాసారు. చాలా బావుంది కదా! సో, ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మనం. ముంగటనే ఇక్కడ మొత్తం ఒక డిఫరెంట్ చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. తాటి చెట్ల లెక్క. డిఫరెంట్ డిఫరెంట్ కలర్ బెలూన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ గూడా ఉంది ముంగటనే. ఇక్కడ మొత్తం గూడా వెహికల్స్ పార్క్ జేసి లోపలికి వెళ్తున్నారు. సో, లోపలికి వెళ్లి టికెట్ కాస్ట్ ఎంత అండ్ మిగతా డీటెయిల్స్ గూడా చెప్తాను. సో, దీని టికెట్ కాస్ట్ వచ్చేసి యాక్చువల్‌గా 1600 ఉంటది. బట్ ప్రెజెంట్ ఇప్పుడు డిస్కౌంట్ నడుస్తుంది. మనకి 1000 రూపీస్‌కే ఇస్తున్నారు. అండ్ చిల్డ్రన్స్‌కైతే 500 రూపీస్. అండ్ లోపల ఒక బగ్గీ ఉంటది మొత్తం గూడా తిరగడానికి. సో, దానికి 200 రూపీస్. సో, నాకిప్పుడు 1000 రూపీస్ ప్లస్ 200 1200 అయింది. అయితే ఫిబ్రవరి 10థ్ నుంచి ఇంకా చార్జెస్ తగ్గిస్తారంట. వీక్ డేస్‌లో 700 అండ్ వీకెండ్స్‌లో అయితే 1000 రూపీసే ఉంటదంట. సో, మనకి టికెట్ అయితే ఇచ్చేశారు. ఇంక లోపలికెళ్ళిపోదాము. ఈ ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ని 28 జనవరి రోజు మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఇంకా మన టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారు కలిసి ఓపెన్ చేశారు. ఇక్కడ స్టార్టింగ్‌లోనే మనకి ఒక హంపీ థియేటర్ కనిపిస్తుంది. ఇక్కడ ఒకేసారి 1500 మంది మూవీ చూడొచ్చంట. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. సో, ఇప్పుడు మనం ద మ్యాన్ బిహైండ్ దిస్ పార్క్ రామ్‌దేవరావు గారు ఉన్నారు మన దగ్గర. సో, ఒకసారి సార్‌ని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ పార్క్‌ని ఇలా ఎలా క్రియేట్ చేశారు అసలు? అండ్ ఎందుకు క్రియేట్ చేశారనేది ఒకసారి డీటెయిల్‌గా అడిగి తెలుసుకుందాం. హలో సార్. ఒకసారి చెప్పండి సార్ అసలు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది మీకు ఈ పార్క్? అండ్ అసలు దీని గురించి అసలు కొంచెం డీటెయిల్‌గా మీరు చెప్తే బావుంటది. నేను ఒక ప్లాంట్ లవర్ అండి. ఓకే. ఐ లైక్ ప్లాంట్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. వచ్చేసేసి మనం ఏదో ఒక డిఫరెంట్ ఇది చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ అనమాట. మా కంపెనీలన్నీ యూనిక్ అనే పేరుతోటి స్టార్ట్ అయ్యాయి. యూనిక్ ఇన్ఫ్లేటబుల్స్, యూనిక్ ఎస్థెటిక్స్, యూనిక్ విల్లాస్, అట్లాగా ఒక 5-6 కంపెనీలు ఉండేవి. ఎవ్రీథింగ్ యూనిక్. ఇప్పుడు మేము ఈ ఫ్యాబ్రిక్ స్ట్రక్చర్స్ యూనిక్ ఎస్థెటిక్స్ అనే కంపెనీ కూడా అది ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేసాము. అయిన తర్వాత యూనిక్ ఇన్ఫ్లేటబుల్స్ అనే కంపెనీ వచ్చేసేసి 12 ఇయర్స్ ఓన్ అండ్ ఓన్లీ కంపెనీ ఇన్ ద వరల్డ్. మేము ఇన్ఫ్లేటబుల్స్లో దాంట్లో చాలా ఇన్వెన్షన్స్ అవన్నీ చేసాము. తర్వాత వచ్చేసి యూనిక్ విల్లాస్ అని చెప్పేసి మేము వుడెన్ హౌసెస్ ఫస్ట్ టైం మేము ఇంపోర్ట్ చేయడం జరిగింది. అట్లాగా మేము చాలా వరకు ఈ యూనిక్ థింగ్స్ అన్నీ చేసాము. కాకపోతే నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. తర్వాత వచ్చేసి ఆర్ట్, ఎందుకంటే నేను ఆర్టిస్ట్ని, నేను ఫైన్ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ని. అట్లాగా ఈ రెండింటిని కలిపి ఒక ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి అలాగే ఇప్పుడు వచ్చేసేసి మన ఇప్పుడు ఈ సమాజంలో జరిగే దాంట్లో చాలా వరకు ఎన్విరాన్మెంట్ను డిస్ట్రాయ్ చేసే పనులు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళు రోజుకి 27 సిగరెట్లు తాగేంత పొల్యూషన్ పీలుస్తున్నారు. అట్లాగే ఢిల్లీలో ఉన్నవారైతే 60 సిగరెట్స్ తాగేంత పొల్యూషన్ పీలుస్తున్నారు. అట్లాగా ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు నేను చదివినట్టు
ఏంటి మనం కూర్చున్న చెట్టునే కొమ్మనే నరుక్కుంటే మనం కింద పడ్డట్టు ఇప్పుడు మన సమాజంలో జరిగే సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. చెట్లను నరికేస్తున్నారు. ఓకే. చెట్లను అంటే మళ్ళీ ప్లాంటేషన్ అనేది చాలా 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 తగ్గిపోయింది. మన దేశంలో 27 చెట్లు మాత్రమే పర్ క్యాపిటా ఉన్నాయి. అదే కెనడాలో 8,600 ప్లాంట్స్, 8,600 లేదా 6,800 ఏదో ఉంది ఫిగరు, అన్నీ ఉన్నాయి. అదే చైనాలో చూస్తే 250 చెట్లు ఉన్నాయి. 27 చెట్లు పర్ క్యాపిటా ఉన్నదంటే ఎంత హారిబుల్ సిచ్యువేషన్లో ఉన్నామని మనం అర్థం చేసుకోవాలా. ఇది ఇట్లాగా కంటిన్యూ అయితే అసలు ఒక్కొక్క మనిషి ఒక చెట్టు కూడా ఉండదు. తర్వాత వచ్చేసేసి మనకి ఇంకొక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మనం వచ్చేసి ఆక్సిజన్ సిలిండర్ వెనకాల పెట్టుకొని మాస్క్ ఒకటి పెట్టుకొని రోడ్ల మీద తిరగాల. అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే అట్లాంటిది కాకుండా ఉండాలని చెప్పి మన ఉడతా సహాయం టైప్లో ఏదో మనం కూడా ఒక ఇనిషియేట్ చేస్తే బాగుంటుంది. చచ్చిపోయిన తర్వాత కూడా మనము బతికి ఉండాల్సిన సీన్ క్రియేట్ కావాలంటే వీ హ్యావ్ టు డూ ప్లాంటేషన్. ఇప్పుడు ప్లాంట్లు అనేది 1000 సంవత్సరాలు బతుకుతాయి కొన్ని. అట్లాగే ఇప్పుడు వచ్చేసి మనం బతికేది 100 సంవత్సరాలు అంటారు, కానీ 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలకే టపామంటారు. ఇవన్నీ కాకుండా ఉండాలి అని అంటే యాక్చువల్గా మనము ఈ అవేర్నెస్ మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలా. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ లైఫ్ బాగుండి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలంటే మనం ఇప్పటి నుంచే ఒక ఉద్యమం లెక్క మన ఇంట్లో ఒకరు చనిపోయినా లేకపోతే ఒకరు పుట్టినా కూడా వాళ్ళ గుర్తుగా ఒక చెట్టు నాటాలని చెప్పేసి నా కోరిక. ఇదంతా మనము చేయాలనే ఒక ఇనిషియేషన్ తోటి ఈ ఆలోచన నాకు వచ్చింది. రియలీ గ్రేట్ సార్, రియలీ గ్రేట్. చాలా ఇన్స్పైరింగ్ ఉంది సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ పార్క్లో ఏమేమి చూడవచ్చు సార్? ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చేసేసి చెట్లు. ఇప్పుడు అంటే ఈ చెట్ల గురించి మనము చెప్పాలి అని అంటే అది ఒక డిఫరెంట్గా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ అడ్వర్టైజ్మెంట్ కోసము ఐశ్వర్య రాయ్ని పెడతారు. ఎందుకంటే ఐశ్వర్య రాయ్ని చూసి అట్రాక్ట్ అయిన తర్వాత సోప్ అడ్వర్టైజ్మెంట్ చదువుతారని. అట్లాగే ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ గురించి మనం మాట్లాడాలి అని అంటే అది చాలా డ్రై సబ్జెక్టు, అందరికీ ఇంట్రెస్ట్ అని అనిపించదు. దీంట్లో వింతగా ఉండే చెట్లని అయిన తర్వాత వాటి చాలా ఓల్డ్ చెట్లు, మా దగ్గర 3500 సంవత్సరాల ఓల్డ్ చెట్లు కూడా ఉన్నాయి. తర్వాత ఇవన్నీ చూపించినప్పుడు ఏంటంటే ఒక విధమైన అట్రాక్షన్ వస్తుంది. ఆ అట్రాక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక సాఫ్ట్గా, అరే మనం ఎన్విరాన్మెంట్ ఇట్లా కాపాడాలి, చెట్లను కాపాడాలి, చెట్లే మనకు దేవుడు, చెట్లే మనకు దైవము అని చెప్పేసి మన ఫ్యూచర్ జనరేషన్కి చెప్పడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా చాలా చాలా ఇవి చేసాము. తర్వాత అట్రాక్టివ్గా సెల్ఫీ పాయింట్లు కోసం అని చెప్పేసి మేము చాలా 600 సెల్ఫీ పాయింట్స్ ఉన్నవి. ఇంతవరకు సెరామిక్ మొజాయిక్ని ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు మనం దీంట్లో, అది కూడా మేము ఇక్కడ చూపిస్తున్నాము. అట్లాగే స్టోన్స్, న్యాచురల్ స్టోన్స్ అంటే దేవుడు చెక్కిన శిల్పాలు, వాటిని మేము కూడా ఇది చేసాము. దానికోసం చెప్పి దాదాపు 15 కోట్లు కూడా పెట్టడం జరిగింది. అట్లాగే మనుషులు చేసిన శిల్పాలు అవి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీలు, తర్వాత వచ్చేసి బ్రాంజు, తర్వాత స్టోను, తర్వాత మెటల్, కాటన్ స్టీలు, ఇవన్నీ కూడా మేము చూపించడం జరుగుతుంది ఇక్కడ. మనం ఫస్ట్ స్పాట్కి అయితే వచ్చేసాం చూడండి. ఇక్కడ పక్కనే ఒక పూల తోట ఉంది అండ్ ఇక్కడ ఒక అట్రాక్షన్ అయితే పెట్టారు, డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మనకి ముందటనే చూడండి ఇట్లా ద్వారపాలకుల లెక్క ఇక్కడ 2 సింహాలు ఉన్నాయి బొమ్మలు, దీనికి రెక్కలు వచ్చినాయి చూడండి. చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఈ మొత్తం కూడా ఐరన్ తోటి చేసినాయి, చాలా బలంగా ఉంటాయి. దీనికి మళ్ళీ ఫ్యూచర్లో మన లైటింగ్ కూడా ఏమన్నా పెడతారేమో. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ముంగట మనకి గోవాలో ఉంటాయి చూడండి ఇట్లా ఓపెన్గా అట్లనే ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఫోటోలు దిగడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ పైన బుద్ధుని బొమ్మ అనుకుంటా ఇట్లా కింద పడి ఉన్నట్టు ఉంది. అండ్ పైన ఒకటి ఉసరవెల్లిది బొమ్మ, మళ్ళీ ఇక్కడ గుమ్మడికాయల టైప్ ఉంటాయి చూడండి అవి పెట్టారు. ఇక పైన కొంచెం ఒక టెంట్ లెక్క అట్లా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడే ఒక సిట్టింగ్ ఏరియా కూడా ఉంది చూడండి, ఇక్కడ కూర్చోవచ్చు, లైక్ కాఫీ కానీ టీ కానీ తాగడానికి ఎట్లా ఉంటుందో స్పేస్ అట్లా ఉంది. మొత్తం కూడా ఈ బొమ్మలను అయితే ఐరన్ తోటి తయారు చేసినాయి. అండ్ కొన్ని బండల్ని వాడారు, కొంచెం వుడ్ని వాడారు, ఇంకా కొంచెం క్లాత్ని కూడా యూజ్ చేసి పైన ఇట్లా పెట్టారు. చాలా డిఫరెంట్గా ఉంది.
ఇది చూడండి సేమ్ ఏలియన్ లెక్కనే ఉంది తల. దీనికి అంటే కింద వుడ్ పెట్టి దీనికి ఇది పెట్టారు చూడండి. అండ్ ఇక్కడ బండ తోట ఇది బాత లెక్క ఉంది, ఇట్లా తయారు చేసి చూడండి. అంటే మొత్తం కూడా దీన్ని చెక్కిరు, డీటెయిలింగ్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న గుడిసెలాగా సెటప్ చేశారు చూడండి, మొత్తం కూడా కట్టెలతో చేసారు, ఆడ కూడా కూర్చోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చెట్లతోటే మొత్తం ఇట్లా కుర్చీలాగా తయారు చేశారు, చాలా బాగున్నాయి. మొత్తం కూడా మధ్యలో ఒక టేబుల్ లాగా కూడా ఉంది. అండ్ ఈ చెట్ల లోపల నుంచే ఈ కుర్చీని తయారు చేసి మళ్ళీ పైకి ఆకులు వచ్చినాయి చూడండి. అంటే మనకి నీడ ఉంటుంది ఇక్కడ కూర్చుంటే, అసలు డిఫరెంట్గా ఉంది. అంటే ఇది ఏ కంట్రీ నుంచో తెలియదు కానీ చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి అసలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఇవేమో రెడ్ కలర్ ఉన్నాయి ఫస్ట్, అంటే కొంచెం ఎట్లున్నాయంటే కనకాంబరాలు ఉంటాయి చూడండి, అవేమో కొంచెం అది వేరే కలర్ ఉంటుంది. ఇవేమో కంప్లీట్ థిక్ రెడ్ ఉన్నాయి, అవేమో చామంతి పూలు అనుకుంటా. మొత్తం కూడా కలర్ కలర్ ఉన్నాయి. అంటే చిన్న చిన్న గుట్టలు లెక్క ఉన్నాయి, చిన్న చిన్న గుట్టలు లెక్క ఉండి వాటిపైన ఇవి ఉన్నాయి మళ్ళీ మొత్తం కూడా మొక్కలు, మొత్తం కూడా పూల మొక్కలే. ఇది ఒక ఏమంటారంటే ఒక ఫ్లవర్ పార్క్ లెక్క అన్నట్టు చిన్నగా. అంటే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్పెషాలిటీ అన్నట్టు, ఒక్కొక్క పార్క్ లెక్క మళ్ళీ ఇండివిజువల్గా. అందులో మనకి ఇది పూల మొక్కల పార్క్ అన్నట్టు. 10 నుంచి 20 వరకు చిన్న చిన్న గుట్ట లెక్క క్రియేట్ చేశారు, వాటిపైన ఈ మొక్కల్ని పెట్టారు. మొత్తం కూడా నిండుగా ఈ పూలు కాసినాయి చూడండి, మొత్తం కూడా నిండుగా ఉన్నాయి ఇట్లా. అంటే ఒక డిఫరెంట్ ఒక వరల్డ్ లాగా వచ్చినట్టుగా అనిపిస్తుంది చూడండి. ఇటు కూడా ఉన్నాయి చూడండి, ఇవేమో మొత్తం తెల్లగా ఉన్నాయి. ఇవి ఎట్లా అంటే నార్మల్గా మన ఇంటి దగ్గర ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి చూడండి, ఇంటి ముంగడ కాస్తాయి అప్పుడప్పుడు, అట్లాంటి ఫ్లవర్స్ ఇవి, కాకపోతే తెల్లగా ఉన్నాయి. ఇక్కడ చూడండి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక గుట్టకి మొత్తం ఇట్లా ఈత చెట్లు ఉంటాయి కదా, అవి ఇట్లా అడ్డంలో పెట్టారు, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది చూడండి. మొత్తం ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా ఈత చెట్లు ఉన్నాయి. సేమ్ మన దగ్గర ఇప్పుడు ఈత చెట్లు ఉంటాయి కదా, ఇప్పుడు చెరువు దగ్గర కానీ లేదంటే ఈత తోటలు కూడా కనిపిస్తాయి, సేమ్ అట్లనే. కాకపోతే ఇవి ఏంటంటే ఇది అంటే అట్రాక్షన్ కోసం, టూరిస్ట్ అట్రాక్షన్ కోసం వీళ్ళు ఇట్లా డిఫరెంట్గా క్రియేట్ చేశారు, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ దాదాపు 25,000 జాతులకు సంబంధించిన మొక్కలు ఉన్నాయి. అంటే మన లైఫ్లో మనం ఇన్ని రకాల మొక్కల్ని ఎప్పుడు చూసి ఉండము. ఎందుకంటే మనం ఇప్పుడు మన ఇల్లు ఉందనుకోండి, ఇంటి దగ్గర ఎన్ని ఉంటాయి, ఒక 10 టైప్స్ లేదంటే ఒక 20 టైప్స్ ఉంటాయి హార్డ్గా. కానీ ఇక్కడ చూస్తే మొత్తం ఈ పార్క్ మొత్తంలో 25,000 రకాల జాతులు ఉన్నాయంట మొక్కలు. సో ఇవన్నీ కూడా మనకు అన్ని కొత్త కొత్త పేర్లు అంటే ఫస్ట్ టైం విన్నట్టే అనిపిస్తుంది, ఎందుకంటే చాలా రకాలు ఉన్నాయి మొక్కలు. ఇక్కడ మనకి ఇంకొక స్పాట్కి వెళ్ళేటప్పుడు చూడండి, ఇక్కడ కూడా మొత్తం ఐరన్ తోటి కొన్ని బొమ్మల్ని క్రియేట్ చేశారు, రోబో బొమ్మ లెక్క. ఒకటేమో ఇట్లా నిల్చొని, ఇంకొకటి ఇట్లా అంటే రివర్స్లో ఉంది చూడండి, ఇట్లా పల్టేసినట్టు, ఇంకొకటేమో ఇట్లా డ్యాన్స్ చేస్తున్నట్టు ఇట్లా క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి కొన్ని పూల తోటలు లెక్క కనిపిస్తున్నాయి చూడండి. ఇవి కూడా ఇంతకుముందు మనం చూసినాం కదా, సేమ్ అట్లనే ఉన్నాయి ఇవి కూడా. మరి ఇది కూడా ఒక తోట అనుకుంటా, ఇక్కడ కొన్ని ఉన్నాయి. అండ్ మనకి అవతల పక్క ఇంకా వేరే రకాల పూలు కూడా కనిపిస్తున్నాయి, చూద్దాం అవి కూడా ఎట్లున్నాయో. ఇదంతా కూడా డిఫరెంట్గా ఉంది స్పాట్. అంటే నార్మల్గా మనం ఫారెస్ట్ లోపలికి పోయినప్పుడు కింద బండలు ఎట్లుంటాయో ఇక్కడ సేమ్ అట్లానే సెటప్ చేశారు. అంటే అక్కడక్కడ పడి ఉన్నాయి అన్నట్టు, ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా లేకుండా అక్కడక్కడ పడి ఉంటాయి కదా, అంటే న్యాచురల్గా ఫారెస్ట్ లోపల ఎట్లుంటుందో అట్లనే ఉంది. అండ్ ఇక్కడ ఒక చెట్టు చుట్టుపక్కల కూడా మొత్తం ఇట్లా బండలను పెట్టి మధ్యలో మట్టేసి ఈ చెట్లను పెట్టారు. అండ్ ఈ చెట్లు కూడా అంటే ఇది ఏ టైప్ తెలియదు ఈ చెట్టు పేర్లు, కానీ ఎట్లున్నాయంటే మొత్తం కూడా ఒక చెట్టు పైన వాళ్ళ గొడుగు ఉంటుంది కదా, మనకి గొడుగు సేమ్ పైన గొడుగు లెక్క ఉంది, పైన స్ట్రైట్గా వర్షం పడితే అంటే లోపలికి చినుకులు రాకుండా ఎట్లుంటుంది ఇట్లా సీదా ఉంటుంది కదా, అట్లా ఆకులు ఉన్నాయి థిక్గా. అది కూడా ఇంకా ఈ చెట్లు ఏమో స్ట్రైట్గా ఉన్నాయి పొడుగ్గా, అంటే సేమ్ ఒక పెద్ద చెత్తిరి పట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాయి. దీని చుట్టూ కూడా మొత్తం బండలు ఉన్నాయి, బండల మధ్యలో వీటిని పెట్టారు. అసలు చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది, మొత్తం కూడా న్యాచురల్గా కనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే మనం ఒక్కలం కాకుండా నేను ఒక్కనే వచ్చిన ప్రజెంట్ అయితే, నేనే అంటే నార్మల్గా నేనే షూట్ చేసుకుంటున్నా, ట్రైపాడ్ అక్కడ పెట్టేసినా ఇంకా షూట్ చేస్తున్నా. నార్మల్గా మీ ఫ్రెండ్స్ తోటి కానీ లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ తోటి కానీ మీ వైఫ్ తోటి కానీ లేదంటే మీ పిల్లలతోటి కానీ పేరెంట్స్ తోటి కానీ ఇట్లా ఎవరితోటి వస్తే మంచిగా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు, మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది, మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా అన్నీ చూసుకుంటా వాటిని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నట్టు. అట్లా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ చూడండి మన ఇంటి దగ్గర కొన్ని కుర్చీలు ఉంటాయి కదా, అంటే వుడ్ తోటి చేసినవి. ఇవి మొత్తం ఎట్లా అంటే మొత్తం కూడా అంటే కొంచెం ఐరన్ కూడా యూజ్ చేశారు.
ఐరన్ కూడా యూజ్ చేసి మొత్తం చెట్ల యొక్క వేర్లు మరి లేదంటే ఇది ఒక చెట్టే అనుకుంటా, ఒక మొక్కనే, దాంతో ఇట్లా కుర్చీ లెక్క తయారు చేసి ఈ స్పాట్ చూడండి ఎంత బాగుందో. అంటే నిజంగా ఒక డ్రీమ్ స్పాట్ లెక్క ఉంది ఇది అయితే మొత్తం కూడా. ఇదంతా కూడా అంటే డిఫరెంట్గా ఐరన్ తోటి ఇట్లా లవ్ షేప్లో క్రియేట్ చేశారు. ఇది ఒక సెల్ఫీ స్పాట్ లెక్క, చాలా సెల్ఫీస్ అయితే దిగొచ్చు. అండ్ ఇట్లా 1 2 3 4 5 ఒక 10 వరకు అయితే ఇట్లా ఉన్నాయి లైన్గా లవ్ షేప్లో. అండ్ పైకి మొత్తం ఇట్లా గుట్ట ఎక్కినట్టు ఇట్లా ఉంది, గుట్ట నుంచి కిందికి వచ్చినట్టు ఉంది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా పూల మొక్కలు ఉన్నాయి, అవి కూడా కలర్ డిఫరెంట్ పూల మొక్కలు ఉన్నాయి. మన ఇంటి దగ్గర కొన్ని ఉంటాయి కదా డిఫరెంట్ మొక్కలు, అట్లాంటివి ఇక్కడ చాలా హ్యూజ్గా అనిపిస్తున్నాయి. అన్నిటి కూడా మొత్తం ఇక్కడ వాటర్ సిస్టమ్ అరేంజ్ చేసి పెట్టారు. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులు కూడా, చూస్తే మీకు కనిపిస్తుంది. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నాకైతే ఈ లవ్ షేప్లో ఇది ఉంది చూడండి, ఈ సెల్ఫీ స్పాట్ ఏదైతే ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా ఇక్కడికి వస్తే అసలు ఎన్ని సెల్ఫీలు దిగినా కూడా మనకి తక్కువనే అనిపిస్తుంది. ఇంకా మనం రీల్స్ తీసుకోవడానికైతే ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఎన్ని రీల్స్ తీసుకున్నా కూడా తక్కువనే, తీసుకున్న కొద్దీ ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ మొక్కలకి నీళ్ళు పడుతున్నా నేను, అంటే ఇక్కడ మొక్కలకి నీళ్ళు పట్టడానికి ఒక సిస్టమ్ని అరేంజ్ చేశారు, మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు ఇక్కడ ఈ పూల మొక్కలన్నీ కూడా. సో మనం ఇంటి దగ్గర కూడా మొక్కలకి ఎంత నీళ్ళు పడితే అంత మంచిగా ఫ్రెష్ ఉంటాయి. సో ప్రతిరోజు కూడా మొక్కలకి నీళ్ళు పట్టడం అనేది కంపల్సరీ. నార్మల్గా మన ఇంటి దగ్గర తోట ఉండాలి అంటే ఇంటి దగ్గర చిన్న చెట్లు ఉంటాయి కదా, సో వాటన్నిటికీ పట్టాలి డెఫినెట్గా. సో నిజంగా అంటే ఎంత నీళ్ళు పడితే అంత మంచిది అన్నట్టు. సో ఇక్కడ కూడా ఈ పూలన్నీ ఫ్రెష్గా ఎందుకున్నాయంటే ఇక్కడ కొంతమంది మనుషుల్ని పెట్టి మంచిగా నీళ్ళు పట్టిస్తున్నారు, ప్రతిరోజు పడతారు అనుకుంటా వీళ్ళు. అందుకని ఈ మొక్కలన్నీ కూడా మనకు చూస్తే ఫ్రెష్గా కనిపిస్తున్నాయి నీట్గా. ఈ ప్లేస్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఒక చెట్టు ఉంది కదా, చెట్టు పైన ఒక చిన్న ఇల్లు లెక్క, అంటే చిన్న ఒక స్పాట్ లెక్క క్రియేట్ చేసారు. అండ్ దీనికి మనకి స్టెప్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈ స్టెప్స్ ఏమో మొత్తం ఐరన్ తోటి క్రియేట్ చేసినాయి. మనం పైకి ఎక్కచ్చు. సో ఎక్కుతున్నా చూడండి, పైకి ఎక్కితే మొత్తం వ్యూగా అనిపిస్తుంది. అంటే చిన్నప్పుడు మనకి ఒకటి ఇట్లాంటి డ్రీమ్ ఉంటుంది కదా, ఆ చెట్టు పైన ఒక చిన్న ఇల్లు, అంటే మనం సినిమాలలో కానీ చిన్నప్పుడు కార్టూన్స్లో కానీ ఇట్లా చూసి ఉంటాము. ఇట్లాంటివి చెట్టు పైన ఒక చిన్న ఇల్లు లెక్క నిజంగా ఒక డ్రీమ్ లెక్క అనిపిస్తుంది నాకు. ఇట్లాంటి నేను ఎప్పుడు ఎక్కలేదు, చిన్నప్పుడు కార్టూన్స్లో చూస్తుండే బాగా. చెట్టు పైన ఒక చిన్న ఇల్లు కానీ ఇట్లాంటి ఒక షెడ్ లెక్క, ఇట్లాంటిది చిన్న బొమ్మ, అంటే మనం ఆడుకునేటప్పుడు అంటే బాగా అంటే అనుకునే వాళ్ళం ఇట్లా ఉంటే బాగుంటుంది అని. మనం ఏదైతే చిన్నప్పుడు క్రియేటివ్గా ఆలోచిస్తామో ఇట్లుంటే బాగుండని, అది ఇప్పుడు రియల్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది కానీ ఇంకా ఈ పార్క్ కూడా సేమ్ మనం చిన్నప్పుడు డ్రీమ్ ఉంటుంది కదా, సేమ్ అది రియల్గా చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది ఇక్కడ పైకి వచ్చి మనం ఇక్కడ కూర్చోవచ్చు అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ఉన్నది నిజంగా. ఇక్కడ నుంచి నిజంగా అసలు ఇది భలే క్రియేట్ చేశారు. ఒక చెట్టుకే ఐరన్ ఇంకా కొంచెం వుడ్ యూజ్ చేసి ఇది క్రియేట్ చేశారు. చాలా బాగుంది నిజంగా. ఈ ప్లేస్ ఎట్లుంది, వేరే లెవెల్ ఉంది అసలు. నాకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్ఫీ స్పాట్ అనిపించింది మొత్తం ఈ పార్క్ తిరిగిన తర్వాత. ఎందుకంటే పైన మనకి బార్డర్లో కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, అండ్ కిందనేమో చిన్న పూల మొక్కలు కనిపిస్తున్నాయి, ఈ హైట్లో ఉన్నాయి అండ్ కలర్ ఉన్నాయి. నిజంగా ఇక్కడ ఒక రీల్ తీస్తే మస్తు ఉంటుంది. ఇప్పుడు సినిమాటిక్గా మనం తీసాం కదా, లైక్ కొన్ని సాంగ్స్కి, ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్స్కి రీల్స్ వేస్తారు కదా చాలామంది, గర్ల్స్ కానీ లేదంటే కపుల్స్ కానీ. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి తీస్తే. అండ్ సెల్ఫీకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సెల్ఫీ దిగితే ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్లో అసలు మంచిగా కనిపిస్తుంది, చాలా బాగుంది. అంటే ఎక్కడో మనం ఫారెన్లో చూస్తాం కదా, స్విట్జర్లాండ్ కానీ లేదంటే ప్యారిస్, ఇట్లా వెస్ట్రన్ కంట్రీస్లో చూసినవి. సో మనకి ఇండియాలో కూడా ఇట్లా ఈ పార్క్లో ఇట్లా క్రియేట్ చేసి పెట్టారు, చాలా బాగుంది నిజంగా. నాకైతే ఇది ఈ పార్క్ మొత్తంలో ఇది మంచిగా అనిపించింది. ఇది ఒకటి చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి ఎలా ఉందో స్పాట్, సేమ్ గొడుగు లెక్క ఉంది కదా, అంటే ఇది మొత్తం చెట్టుకి పైన, ఇప్పుడు గొడుగుకి పైన ఎట్లా ఉంటుందో కప్పు వర్షం పడకుండా, సేమ్ అట్లనే ఉంది. అసలు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. అంటే దీన్ని లోపల మొత్తం దీన్ని కొంచెం సెటప్ చేశారు గొడుగు లెక్క ఉండడానికి. ఈ చెట్టు ఇంకా ఇంతవరకే పెరిగి ఉంటుంది మొత్తం. మనకి ఏంటంటే ఈ ఆకులే మొత్తం చుట్టూ కవర్ అయిపోయినాయి, థిక్గా ఉంది. ఇక్కడ కింద కూర్చుంటే ఇంకా మంచిగా నీడు ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, చాలా స్పాట్లు ఉన్నాయి ఇలాంటి. అండ్ కొన్ని ప్లేస్లో అయితే కింద ఇలాంటి, ఇప్పుడు ఈ చెట్లు ఉంటాయి కదా, వీటి కింద గద్దెల లెక్క క్రియేట్ చేశారు, మనం కూర్చోవచ్చు అన్నట్టు. అంటే మధ్యలో మనం ఆగి ఇలాంటి ప్లేసెస్లో కూర్చొని మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు కొద్దిసేపు. చాలా బాగుంది నిజంగా. ఇది ఎట్లా అంటే మనం బాహుబలి మూవీలో లాస్ట్కి మనకి క్లైమాక్స్లో ఫైట్ సీన్ ఉంటుంది, ఇట్లా ఎగిరేసి పోయి ఎక్కడో పడుతుంది, పేలితే సేమ్ అట్లానే ఉంది. చాలా పెద్దగా ఉంది అండ్ పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో ఉంది ఇది మొత్తం కూడా. అండ్ వీటి చుట్టుపక్కల మొత్తం కూడా ఇట్లా స్ప్రింక్లర్స్ ఉన్నాయి, ఇవన్నీ వీటిపైన పడుతున్నాయి వాటర్. ఇక్కడ కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా అసలు ఘోరంగా ఎండ పడుతుంది ఇక్కడ మొత్తం కూడా.
సో ఇవి చిన్న చిన్న ఇట్లా తుప్పర్ల మీద పడితే చల్లగా అనిపిస్తుంది. చాలా బాగుంది ఇది ఒక స్పాట్. అండ్ దీని పక్కనే ఒక చిన్న పాండ్ లెక్క ఉంది. ఇది కూడా మొత్తం ఇట్లా క్రియేట్ చేశారు చూడండి. ఇక్కడ మొత్తం కూడా స్టోన్స్ చుట్టూ కూడా స్టోన్స్ క్రియేట్ చేసి మధ్యలో వాటర్ పోసారు. అండ్ ఈ వాటర్ అట్లనే ఆగినాయి కరెక్ట్. అంటే నార్మల్గా న్యాచురల్గా మనకి చెరువు ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఇక్కడ ఇవన్నీ కూడా వాటర్ ఇట్లనే ఆగిపోయినాయి. అండ్ ఈ బండల్ని కూడా అసలు సేమ్ ఒక అడవిలో మన మధ్యలో వెళ్తే మనకు కనిపిస్తాయి కదా మంచి మంచి స్పాట్లు, వాటర్ ఫాల్స్ దగ్గర కానీ లేదంటే అడవిలో నార్మల్గా కనిపిస్తాయి కదా. సో సేమ్ అట్లనే ఉంది. అండ్ వాటర్ అయితే అట్లనే అయిపోయినాయి. వాటర్ కూడా చాలా క్లీన్గా నీట్గా కనిపిస్తున్నాయి. అంటే నిజంగా ఈ పార్క్ అంటే ఓన్లీ మనకి ఫ్లవర్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ కాకుండానే ఒక మంచి అట్రాక్షన్ వచ్చేటట్టు ఇట్లాంటివి కూడా కొన్ని క్రియేట్ చేశారు. లైక్ వాటర్ స్ప్రింక్లర్స్ కానీ, కొన్ని డిఫరెంట్ స్టోన్స్ కానీ, లేదంటే పాండ్స్ కానీ. నిజంగా ఇక్కడ కూడా మంచి మనం సెల్ఫీస్ దిగవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా రీల్స్ అయితే ఇంకా అసలు తగ్గేదేలే. రీల్స్ అయితే చాలా అంటే చాలా వస్తాయి మనకి. ఒక 100 రీల్స్ తీసుకోవచ్చు. అన్ని స్పాట్లు ఉన్నాయి ఇక్కడ. నాకైతే ఈ పాండ్ కూడా చాలా బాగా నచ్చింది. ద్వారపాలకుల లెక్క మనకి ఒక లయన్ కనిపిస్తుంది చూడండి, సింహము. అసలు ఒక స్టోన్నే మొత్తం కూడా ఇట్లా దీన్ని అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి విగ్రహాలని కొన్ని చెక్కుతారు కదా మొత్తం అట్లా మొత్తం కూడా దీన్ని తొలిచి ఇట్లా క్రియేట్ చేసారు. ఇటు ఒకటి ఉంది సింహం, ఇంకా అటుపక్క కూడా ఇంకొకటి కనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే ఒక గద్దె పైన ఇట్లా సింహం కూర్చొని మనల్ని అంటే వెల్కమ్ అన్నట్టుగా ఇట్లా చూపిస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఒక చిన్న పాప పడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా మొత్తం ఒక బండనే మొత్తం కూడా ఇట్లా తొలిచి ఇట్లా పెట్టిర్రు. చిన్న పాప పడుకున్నది. అసలు చాలా క్యూట్గా కనిపిస్తుంది చూడండి. బట్ చాలా పెద్దగా ఉంది. మీ వీడియోలు చూసి ఎట్లా కనిపిస్తుందో కానీ ఇక్కడ నుంచి చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది స్టోన్. చాలా క్యూట్గా ఉంది. ఈ స్పాట్ నిజంగా ఎంత బాగుందంటే రీల్స్కి కానీ లేదంటే నార్మల్గా ఏదైనా ఫొటోస్ దిగుదామన్నా కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఒక రోడ్ ఉంటుంది కదా, ఒక రోడ్ ఉండి అటుపక్క ఇటుపక్క సేమ్ చెట్లు, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి సినిమాలో చూస్తాం కదా మనం, ఇప్పుడు నార్మల్గా కార్టూన్స్లో కానీ డిస్నీలో చూస్తాం కదా, సేమ్ అట్లాంటిదే మనం రియల్గా అసలు అంటే ఇలాంటి ప్లేస్ ఉందా లేదా అనేది మనకు అంత ఇమాజినేషన్ వరకే ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే నిజంగా అనిపిస్తుంది. ఏదో ఫారెన్లో ఏదో లొకేషన్ చూసినట్టు, లేదంటే ఏదో సినిమా లొకేషన్ చూసినట్టు, లేదంటే నార్మల్గా కార్టూన్లో క్రియేట్ చేస్తాం కదా ఏఐ తోటి, సేమ్ అసలు ఏఐ తోటి క్రియేట్ చేసినట్టే ఉంది. కానీ నిజమైన ప్లేస్ ఇది. ఈ ప్లేస్కి వస్తే మాత్రం మీరు డెఫినెట్గా సెల్ఫీస్ దిగండి. ఇంకా రీల్స్ కూడా ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే చేయండి. మీరు ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి కదా, ట్రెండింగ్ సాంగ్స్కి మంచిగా ఇట్లా జస్ట్ ఒక వాక్ చేస్తే కూడా మీకు మంచి వ్యూస్ వస్తాయి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా పిచ్చగా నచ్చేసింది. ఎల్లో కలర్ ఫ్లవర్స్ నిజంగా సేమ్ రోజ్ ఫ్లవర్స్ లెక్కనే ఉన్నాయి, కానీ ఎల్లో కలర్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇది అసలు ఏ ఫ్లవర్ ఏమో మరి ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారో తెలియదు. ఎందుకంటే దాదాపు మనకి ఒక 170 కంట్రీస్ లేదంటే ఇంకా ఎక్కువ కంట్రీస్ నుంచే మనకి ఇంపోర్ట్ చేసుకున్నారంట డిఫరెంట్ మొక్కల్ని, చెట్లని. సో అందులో అసలు ఏ ఫ్లవర్ మనం అసలు చెప్పలేము, అందులో ఏ ట్రియో అసలు అందులో ఏ మొక్కను కూడా మనం చెప్పలేము. సో డిఫరెంట్ ఉంది. ఇప్పుడే నా ముంగటిన ఒక ఫ్లవర్ పడింది చూడండి. అసలు ఎంత బాగుందో, ఎల్లో కలర్ ఉంది, చాలా క్యూట్గా కనిపిస్తుంది చూడండి. మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్కి ఒక మంచి ఫ్లవర్ ఇట్లాంటిది ఇస్తే నిజంగా ఖుషి అయిపోతుంది. అసలు పడిపోతుంది అంతే. ఇంకా చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా. ఎండకు మనం తెల్లగా తాగితే మస్తు అనిపిస్తాయి కదా. ఊర్లలో మంచిగా మనకి తాటి చెట్లు, ఈత చెట్లు ఉంటాయి. ఎందుకు తాటి కళ్ళు గురించి చెప్తున్నానంటే ఇక్కడ చెట్లను చూడండి, సేమ్ తాటి చెట్లు లెక్కనే అనిపిస్తుంది. కాకపోతే కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి. అంటే తాటి చెట్లు సగంలో సగం ఉన్నాయి అనుకోండి, అట్లా ఉన్నాయి. మన ఊర్లలో అయితే మనకి తాటి చెట్లు చాలా పొడవు ఉంటాయి కదా, ఇవి సగంలో సగం వరకు ఉన్నాయి, అంతే సన్నం ఉన్నాయి. మళ్ళీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనకి ఇవి చాలా ఉంటాయి కదా తాటి చెట్లు, ఈత చెట్లు. అంటే మన నేటివిటీని చూపెట్టినట్టు ఈ పార్క్లో వీటిని పెట్టారు. చాలా బాగుంది. ఇందులో కూడా మనం మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, ఇంకా వీడియోస్ కూడా తీసుకోవచ్చు. నాకైతే వీటిని చూస్తేనే మంచి తెల్లలు గుర్తుకొస్తుంది. ఈ ఎండకి అసలు తాగితే మస్తు ఉంటుండే కానీ ఇంకా దొరకదు కదా ఇక్కడ. సో అసలు అంటే వీటికి కళ్ళు లేదు, జస్ట్ ఏంటంటే షోకేస్ కోసం పెట్టారు. చూడండి, ఒక పెద్ద పాము ఉంటుంది కదా, అది నిజంగా పాము లెక్కనే, అంటే రాయితోటే చేశారు మొత్తం కూడా. ఇట్లా గుట్టకి ఇలా జస్ట్ పెట్టేశారు. సేమ్ అసలు పాము లెక్కనే అనిపిస్తుంది, కాకపోతే దగ్గరికి ముడుచుకున్నట్టుంది. అసలు భలే క్రియేటివిటీ కదా. అబ్బాబాబా, అసలు చూడండి ఈ ప్లేస్ ఎలా ఉందో. మొత్తం ఇక్కడ స్ప్రింక్లర్స్ పెట్టిర్రు, అంటే ఈ గడ్డి కోసం అనుకుంటా మొత్తం కూడా, అంటే మంచిగా పచ్చగా ఉండడానికి, ఫ్రెష్గా ఉండడానికి పెట్టిర్రు. అండ్ ఇక్కడ చూడండి మనకి చిన్నపిల్లలు ఆడుకునేది ఉంది, మొత్తం కూడా ఐరన్ తోటే క్రియేట్ చేసిర్రు. పిల్లలందరూ కూడా కొంతమంది ఇట్లా చేతి పట్టుకొని ఎటో వెళ్తున్నట్టు, ఇంకా స్కూల్కి వెళ్ళి వస్తారు కదా, సో అట్లా అనిపిస్తుంది మొత్తం కూడా. అంటే మంచి డ్రెస్సులు వేసుకొని మొత్తం కూడా ఐరన్ తోటే క్రియేట్ చేశారు. ఈ పిల్లల బొమ్మలన్నీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకొక సెల్ఫీ స్పాట్ ఉంది చూడండి. ఇది మొత్తం నాకు తెలిసి అల్యూమినియం అనుకుంటా, అల్యూమినియం మరి ఐరన్, అల్యూమినియమే అనుకుంటా. చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఈ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నార్మల్ ఇట్లా ఒక స్టిల్ ఇచ్చి మంచిగా ఫోటో దిగచ్చు నీట్గా, చాలా బాగుంటుంది.
ఇంకా ఒక వీడియో కూడా తీసుకోవచ్చు రీల్కి. ఇంకా ఇక్కడ కూర్చొని కూడా మంచిగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గర్ల్ ఫ్రెండ్ తోటి కానీ లేదంటే కపుల్ వచ్చారనుకో మీ వైఫ్ తోటి, ఇక్కడ మంచిగా ఒక పక్కకి ఇట్లా కూర్చోబెట్టుకొని మంచిగా ఒక సెల్ఫీ దిగవచ్చు, మంచిగా వీడియో తీసుకోవచ్చు, మంచిగా మాట్లాడచ్చు. చాలా బాగుంటుంది. అంటే పార్క్లో నార్మల్గా ఫొటోస్ తీసుకోవడానికే కాకుండా మంచిగా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ చాలా స్పాట్లు ఉన్నాయి. అండ్ చూడ్డానికి బాగుండేలా అంటే మనసుకి మంచి ఆహ్లాదకరంగా అనిపించేటట్టు కూడా చాలా బాగున్నది. ఇక్కడ వెదర్ కానీ నేచర్ కానీ ఇక్కడ స్పాట్లు కానీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడే అంటే కుండలు ఉంటాయి కదా మనకి, సేమ్ కుండల్లాగానే న్యాచురల్గా కుండలు ఎట్లుంటాయో మరి ఇది మట్టితోటే క్రియేట్ చేశారు అనుకుంటా. అసలు సేమ్ మట్టితో క్రియేట్ చేసినట్టే ఈ కుండలు ఉన్నాయి. అండ్ లోపల నిజంగా కుండ లోపల స్పేస్ ఉంటుంది కదా, అట్లనే ఉంది. మీకు లోపల స్పేస్ కూడా చూపిస్తాను రండి ఒకసారి. లోపల చాలా స్పేస్ ఉంది. అంటే నిజంగా ఇది ఒక కుండనే. సో దీన్ని అసలు భలే క్రియేట్ చేసిర్రు. అసలు నార్మల్గా మనం ఇంటి దగ్గర కుండని ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా వలుగుతుంది. చిన్న చిన్న కుండలు కానీ ఇంత చిన్న కుండల్ని మనం మెయింటైన్ చేయలేకపోతాం. అట్లాంటిది ఇంత పెద్ద కుండల్ని వీళ్ళు ఇక్కడ భలే పెట్టారు. అసలు అంటే టైర్ల మీద పెట్టారు నార్మల్గా, అంటే హోల్డ్ అయినాయి, పర్ఫెక్ట్గా హోల్డ్ అయినాయి. కానీ అసలు అంటే జాగ్రత్తగా పెట్టారు. చాలా బాగున్నాయి నిజంగా. 3 కుండలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇది కూడా ఒక మంచి స్పాట్. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగచ్చు. చాలా బాగుంది. ఈ పైన చూడండి, అంటే రీసెంట్గానే ఇనాగ్రేషన్ చేశారు కదా, సో అందుకనే మొత్తం కూడా ఇట్లా బెలూన్స్ కట్టి ఉంచారు. అంటే మనం బయట నుంచి చూస్తే కూడా ఇదే ఆ లొకేషన్ అని కనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయి. మొత్తం చాలా అంటే చాలా బెలూన్స్ కనిపిస్తున్నాయి. పార్క్ మొత్తం పైనకి చూస్తే ఈ బెలూన్సే కనిపిస్తున్నాయి. చూడండి చాలా రకాల కప్పలు కనిపిస్తున్నాయి. కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని ఏమో చిన్న సైజులో ఉన్నాయి. మొత్తం కూడా ఇవి ఐరన్ని యూజ్ చేసి క్రియేట్ చేశారు. అసలు ఎట్లున్నాయంటే ఇప్పుడు మనకి వెనకాల ఒక చిన్న పాండ్ లెక్క కనిపిస్తుంది చూడండి. అంటే సన్నం ఉంది, చాలా పొడుగు ఉంది. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇది ఒక 200 మీటర్స్ 100 మీటర్స్ ఉంటుంది. అక్కడ వరకు ఉంది ఇది మొత్తం కూడా వాటరు. సో ఈ వాటర్ లోపల నుంచి వెళ్ళినాయి అన్నట్టు కప్పలు. అంటే మనం సినిమాల్లో కానీ లేదంటే నార్మల్గా చెరువులో నుంచి కానీ చిన్న చిన్న పాండ్స్ నుంచి బయటకు వెళ్తాయి కదా కప్పలు. సో అట్లా ఇక్కడ కింద నుంచి పైకి వెళ్ళినాయి. సో కొన్నేమో పెద్దగా ఉన్నాయి, కొన్నేమో చిన్నగా ఉన్నాయి. చూస్తే నిజంగా సేమ్ కప్పల షేప్లోనే కనిపిస్తున్నాయి. చాలా డిఫరెంట్గా ఉంది. మేబీ దీన్ని ఇంకా ఫ్యూచర్లో ఏమైనా చేస్తారేమో, అంటే కొంచెం కలర్స్ వేసి ఇంకా ఇది కూడా ఒక అట్రాక్షన్ లెక్క చేస్తారేమో. ప్రజెంట్ అయితే సేమ్ ఐరన్ ఎట్లుంటుందో అదే కలర్లో ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కానీ పాండ్ మాత్రం నిజంగా అంటే ఒరిజినల్గానే ఉంది. ఎందుకంటే చూడండి, మీరు చూస్తేనే అర్థమవుతుంది నిజంగా పాండ్ లెక్కనే ఉంది. ఆ వాటర్ కలర్ కూడా సేమ్, అంటే సేమ్ నేటివ్గా, అంటే నిజంగా పాండ్ ఎట్లుంటుందో అట్లనే కనిపిస్తుంది. ఈ కప్పలు కూడా కొన్ని ఏమో చిన్నగా ఉన్నాయి క్యూట్గా, కొన్ని ఇంకా పెద్ద గంభీరంగా అనిపిస్తున్నాయి. వీటి కళ్ళు కానీ వీటి కాళ్ళ సైజు కానీ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. నిజంగా ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఈ పార్క్లో. ఇక్కడ చూడండి, స్పైడర్ మ్యాన్కే మొత్తం రెక్కలు వచ్చినాయి. మొత్తం ఎట్లా అంటే స్పైడర్ మ్యాన్ లెక్క ఉన్నాడు, కాకపోతే మంచిగా రెక్కలు ఉన్నాయి. ఒక చిన్న గుట్ట పైన ఇట్లా నిలబడ్డాడు ఉరుకుతున్నట్టు. ఇట్లా పెట్టాడు చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా చూడండి, ఇక్కడ మొత్తం స్టోన్స్ ఎట్లా పెట్టారో సేమ్ మనకి ఇప్పుడు నార్మల్గా ఏదైనా కేవ్స్ కానీ హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఉంటాయి కదా బండలు, సేమ్ అట్లనే ఒకదానిపైన ఒకటి పెట్టి అసలు న్యాచురల్గానే ఇట్లా ఉందేమో నిజంగా అన్నట్టే ఉంది. సేమ్ అసలు ఒక పార్క్ వచ్చినట్టయితే లేదు, ఎక్కడో అడవిలో ఒక గుట్ట ప్రాంతానికి వెళ్ళినట్టే ఉంది సేమ్. చాలా అంటే చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. ఇందులో మేబీ అసలు పాములు ఉండేది కూడా తెలియదు, ఎందుకంటే అంత న్యాచురల్గా ఉంది అన్నట్టు. ఒక బండ పైన ఒకటి ఇట్లా పేల్చి ఇట్లా క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా మంచి ఫొటోస్ వస్తాయి. అండ్ మనకి ఏదైనా సినిమాలో ఫైటింగ్ సీన్ కానీ ఏదైనా క్లైమాక్స్లో నార్మల్ సీన్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి మంచిగా షూట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఫైటింగ్ సీన్స్ కానీ అవన్నీ కూడా. మధ్యలో పైన ఐరన్ తోటి ఒకటి క్రియేట్ చేశారు. ఇట్లా కూర్చొన్నాడు ఒక మనిషి, కూర్చొని ఉంటే ఎట్లుంటుందో అట్లా ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, మధ్యలో కొన్ని పైప్స్ పెట్టి మళ్ళీ ఇంకొక బండ పెట్టి దానిపైన ఒక మనిషి తలని ఇంకా హెయిర్ని ఇట్లా క్రియేట్ చేసి పెట్టారు. అంటే ఎంత అంటే అంత, అంటే ఇక్కడ ఎవరైతే దీన్ని చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా క్రియేటివిటీ ఉందని చూపిస్తున్నారు. సో నిజంగా ఈరోజు నేను పొద్దున మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 4:30 అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా నేను కంటిన్యూస్గా అన్ని చూస్తూనే వస్తున్నా. అండ్ నాకు కొంచెం కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, ఎందుకంటే ప్రతి స్పాట్ కూడా మనకి చాలా అసలు మిస్పరైజింగ్గా అనిపించింది. నాకైతే చాలా మస్తు అనిపించింది. అండ్ ఇక్కడ నేను చూసింది ఏంటంటే మంచి మంచి రకరకాల పూల మొక్కల్ని చూసిన, మధ్య మధ్యలో పాండ్స్ని చూసిన, ఇట్లా ఐరన్తో చేసిన బొమ్మలు కానీ అసలు చాలా ఉన్నాయి. చిన్నపిల్లల్ని తీసుకొస్తే అయితే వాళ్ళు అసలు ఇంకా ఇంటికి వద్దంటారు, ఇక్కడనే ఈ పార్క్లోనే ఉందామంటారు. సో మీరు హైదరాబాద్లో ఉంటే ఇట్లా డెఫినెట్గా ఒక్కసారి వచ్చి ఈ పార్క్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఇదంతా మొత్తం కూడా 150 ఎకర్స్ ఉంది. అండ్ ఇందులో మనకి 25,000 రకాల పూల మొక్కలు కనిపిస్తున్నాయి. అండ్ ఇవి దాదాపు మనకి 85 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంట.
సో ఇవన్నీ కూడా డిఫరెంట్ పూల మొక్కలు, ఈ బండల్ని చాలా కష్టపడి వేరే వేరే దేశాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇలాంటి పార్క్ మన ఇండియాలో ఎక్కడ లేదు అండ్ వరల్డ్‌లో కూడా చాలా అరుదుగా ఉంటాయి. సో డెఫినెట్‌గా హైదరాబాద్‌లో ఉంటే ఒక్కసారి రండి. ఇప్పుడు నార్మల్‌గా మనం హైదరాబాద్‌లో ఉంటే మనకి ఆ పొల్యూషన్ లైక్ ఎయిర్ పొల్యూషన్ గానీ, సౌండ్ పొల్యూషన్ గానీ అవన్నీ చూసి మనకు అనిపిస్తాయి కదా! మంచి ఒక పీస్‌ఫుల్ స్పాట్‌కి వెళ్ళాలి. మంచిగా ఒక మంచి వెదర్‌లో ఎంజాయ్ చేయాలనుకుంటాం కదా! సో డెఫినెట్‌గా మీరు అట్లా అనుకుంటే ఈ స్పాట్ మీకు బెస్ట్ ప్లేస్. ఒక్కసారి వస్తే మీకు అసలు వెళ్ళబుద్ధి కాదు. డెఫినెట్‌గా ఒక్కసారి రండి. సో నేను ఈ వీడియోకి చాలా కష్టపడ్డాను. మార్నింగ్ 11 నుంచి అండ్ ఈవినింగ్ ఇప్పుడు 4:30 అవుతుంది కదా! అసలు నేను ఫుడ్ కూడా తినకుండా డైరెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసొచ్చాను. నేను మార్నింగ్ నుంచి తీస్తూనే ఉన్నానింక. సో నాకైతే ఎందుకంటే అసలు చాలామంది చూపియలేదు ఈ వీడియోని. సో నేనేందంటే చూపియాలి అందరికీ అంటే రాలేని వాళ్ళు ఉంటారు కదా ఇక్కడికి. సో ఇక్కడికి రాలేని వాళ్ళకి కూడా ఇది చూసి వాళ్ళు ఆనందపడతారు. ఒకవేళ మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైనా రాబుద్ది అయితే దీన్ని చూసి వస్తారు అని కొంచెం గైడ్ చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒక్కసారి ఒక వీకెండ్ చూసుకొని రండి. అండ్ ఇప్పుడు చార్జెస్ కూడా తక్కువ అయ్యాయి. మనకి వీక్ డేస్లో అయితే 700, వీకెండ్స్లో అయితే 1000 రూపీస్ ఉంటుంది. చిల్డ్రన్స్కి అయితే 400 రూపీసే ఉంటుంది. సో డెఫినెట్గా రండి, మంచిగా ఎంజాయ్ చేయండి. మీ పిల్లలతోటి ఫ్యామిలీస్ తోటి రండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి.